హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జానీ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్. హేమాహేమీలైన స్టార్ హీరోలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేసిన వ్యక్తి. ఆయన పైన రీసెంట్గా ఓ మహిళ తన అసిస్టెంట్ ఒక ఆరోపణ చేసింది, నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని. పోలీసుల కంప్లైంట్ కూడా చేసింది. ఆ తర్వాత ఈ జానీ మాస్టర్ ఇష్యూ పైన ఇటు తెలుగు మీడియాతో పాటు తమిళ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన వ్యక్తి. తమిళనాడులో కూడా పెద్ద పేరున్న డ్యాన్స్ మాస్టర్. ఇలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు రావడం, కొన్ని మీడియా ఛానల్స్ అయితే పెద్ద ఎత్తున కథనాలు వేస్తూ గత 2 రోజుల నుంచి వెళ్ళి ఈయన వ్యక్తిగత జీవితం పైన, అలాగే ఈయన గతంలో ఎలాంటి వ్యక్తి, ఇతనిపైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయనే దానిపైన మొత్తం తవ్వి బయటకు తీస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో నిన్న పెద్ద ఎత్తున ఒక వార్త చక్కర్లు కొట్టింది, బాగా వైరల్ అయింది. ముఖ్యంగా ఒక పెద్ద చర్చ జరిగింది ఒక విషయం పైన. అదేంటంటే జానీ మాస్టర్ పైన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్. మరి ఈయన పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే గతంలో చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ వీడియోలు, ఆడియోలు బయటకు వచ్చినప్పుడు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మనం అపోజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళను ప్రశ్నించాం. ఇదేంటి మీ ప్రజాప్రతినిధులు చేసి చండాలం ఏంటి, డర్టీ పిక్చర్స్ ఏంటి అని మనం నిలదీశాం. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని వెనకేసుకుంటూ వచ్చారు, కవర్ చేసుకున్నారు. దాని మూల్యమే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి. అప్పుడే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి ఉంటే ఆ పార్టీ పైన, ఆ పార్టీ నాయకుడి పైన ఒక గౌరవం జనాల్లో ఏర్పడేది. అలాంటి పని చేయలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయితే మొన్ననే కోనేటి ఆదిమూలమని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు, ఒక మహిళ బయటకు వచ్చి నన్ను లైంగికంగా ఇలా వాడుకున్నాడు, దానికి సంబంధించిన ఆడియో, వీడియో నా దగ్గర ఉన్నాయంటూ ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెట్టింది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించారు. ఇది మరి ఇలాంటి సమయంలో జనసేన పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విధంగా చర్చ అయితే సోషల్ మీడియాలో బాగా జరిగింది. చాలా మీడియా ఛానల్స్ దీనిపైన కథనాలు వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, జనసేన పార్టీ నుంచి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు, ఆయనను పార్టీ నుంచి తప్పించాము, ఇక ఫ్యూచర్లో కూడా ఆయన పైన ఏదైతే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి అంటే ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే కానీ జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం లేనట్టుగా ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది. ఇది మంచి విషయం. ఎందుకంటే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి గలీజు పనులు చేస్తున్నారని మన నోటితో మనం మాట్లాడడం, విమర్శలు చేశాం. మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు అది నిజమా కాదా సెకండరీ. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన పైన సస్పెన్షన్ వేసి పార్టీ నుంచి బయటకు పంపించేస్తే సమాజంలో మన పార్టీకి ఒక గౌరవం ఉంటుందనేది చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నిన్న సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని బయటపెట్టారు. సో అన్నట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు, గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా చూస్తే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, అది ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, చోటామోటా లీడర్లు కానీ, అలాగే సినిమా సెలబ్రిటీలు కానీ, స్పోర్ట్స్లో ఉన్న వ్యక్తులు కానీ, ఎవరైనా మహిళల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ జనసేన పార్టీ, ఈ ఎదుగుతున్న పార్టీ పైన ఇలాంటి నిందలు, ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది జనాల్లోకి వెళ్తుంది. జనాలు పవన్ కళ్యాణ్ గారి వైపు వేలెత్తి చూపిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా మంచి పని చేశారు.